లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. హల్లెలూయా. కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహంతో దేవునికి మనం స్తుతించాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ బి టు గాడ్. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్. గడిచిన కాలం అంతా మనకి ఎన్నో మేలు చేశారు, ఎన్నో ఆపదల నుంచి కాపాడారు, ఎన్నో విషయాల్లో మనకి హెల్ప్ చేశారు దేవుడు. అవునా కాదా? మనం ఈ సంవత్సరం అంతా మనం ఎన్నోసార్లు రోగాన్ని పడ్డాం. రోగాన్ని పడి చచ్చిపోయి మళ్ళీ రోగం నుంచి తప్పించుకొని వచ్చామా లేదా? మన దేవుడు మనకి స్వస్థపరిచాడు. అలాగే మనకు అప్పుడప్పుడు డబ్బులు లేని పరిస్థితి ఉండేది. అక్కడి నుంచి అలా రోడ్డును పడలే కదా. తర్వాత మళ్ళీ దేవుడు ఎలాగోలాగా డబ్బులు సెట్ చేసి ఒకరోజు చికెన్ వండుకున్నాం, ఒకరోజు వండుకోలేదు, ఒకరోజు మటన్ వండుకున్నాం, ఒకరోజు వండుకోలేదు. అయినా సరే తిన్నామా లేదా? తిండి దేవుడు ఇచ్చాడు. ఒకరోజు పాత బట్టలు వేసుకున్నాం, ఒకరోజు కొత్త బట్టలు వేసుకున్నాం. బట్టలు వేసుకోవడం అయితే మానేలేదు. ఆ చిరిగిపోయిన బట్టలు వేసుకోలేదు కదా. సో మనకి బట్టలు ఉన్నాయి, మనకి ఇల్లు ఉంది, మనకి తిండి ఉంది, మనకి ఆరోగ్యం ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చేయడానికి మనకి జీవం కూడా ఉంది. ఈ సంవత్సరంలో ఎంతో మంది చనిపోయి ఉంటాం, కానీ మనం బతుకున్నాం. దానికి మనం దేవుడికి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. గత సంవత్సరం అంతా మనం నడిపించిన దేవుడు ఈ సంవత్సరం కూడా ఇంకా బాగా, ఇంకా ఎక్కువ బ్లెస్సింగ్స్ తోని, ఇంకా ఎక్కువ బట్టలతో, ఇంకా ఎక్కువ బిర్యానీతో, ఇంకా ఎక్కువ డబ్బులతో, ఇంకా ఎక్కువ ఆశీర్వాదం. ఆధ్యాత్మికంగా మామూలుగా మన మానవ జీవన ఈ పోరాటంలో కూడా అన్ని విషయాల్లో దేవుడు మనకి తోడుగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోక తండ్రి, గడిచిన దినమంతా, గత సంవత్సరం అంతా అన్ని ఆపదల నుంచి మమ్మల్ని కాచి కాపాడి రక్షించావు యేసయ్య. మాకు ఏదైతే పడుతుందో అది మేము అడగకపోయినా మాకు దయచేసాం. మేము అనారోగ్యంలో ఉన్నప్పుడు మమ్మల్ని స్వస్థపరిచావు యేసయ్య. ఇదిగో తండ్రి, ఈ సంవత్సరం అంతకాలం మీ కృప మా మీద చూపించి, మీ దక్షిణ హస్తాన్ని మా మీద ఉంచి, మాకు కావాల్సిన అన్ని ఈవుల్ని మీరు కలిగించి, మీ కృపను మమ్మల్ని నడిపించి, మేము జారిపోకుండా, చెడిపోకుండా, పాడైపోకుండా, మేము నీళ్లు గారిపోకుండా ఉత్సాహంగా ఉండేలాగా ఈ సంవత్సరం అంతా గడిపించిన మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటాం యేసయ్య. ఇదిగో ఈ కొత్త సంవత్సరాన్ని మాకందరికీ మీరు బహుమానంగా ఇచ్చావు. ఈ కొత్త సంవత్సరంలో కూడా మేము మరింత విశ్వాసంతో, మరింత నీతి నియమాలతో, మీ ఆజ్ఞలు పాటిస్తూ, మీ కట్టుబడి ఉండి, మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉండి, మీ సన్నిధిలో మేము మా జీవనాన్ని గడపాలని కోరుకుంటున్నాం యేసయ్య. ఆ కోరికకి మీ పరిశుద్ధాత్మ శక్తి మాకు తోడుగా ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తి మాకు తోడుగా ఇచ్చి ఈ సంవత్సరం అంతా మమ్మల్ని నడిపించమని, మీ అపారమైన కరుణ కృపని మా మీద ఉంచమని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయర్. 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 హల్లెలూయా. కృపలలో తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. నిన్ను ముట్టినవాడు కంటి పాపను, నిన్ను ముట్టినవాడు కంటి పాపను, ముట్టినని సెలవిచ్చిన దేవుడు కాచెను గత కాలం, నన్ను కాచెను గత కాలం. కృపలలో తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. రూపించబడుతున్నా ఆయుధముండినను, రూపించబడుతున్నా ఆయుధముండినను, నాకు విరోధమై వర్ధిల్లుదురని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. హ్యాపీ న్యూ ఇయర్. ఉన్నాడు దేవుడు నాకు తోడుగా, ఉంటాడు దేవుడు నాకు నీడగా. ఉన్నాడు దేవుడు నాకు తోడుగా,
కాచినాడు, రాత్రి అగ్ని స్తంభమై నన్ను నడిపినాడు. పగలు మేఘ స్తంభమై నన్ను కాచినాడు, రాత్రి అగ్ని స్తంభమై నన్ను నడిపినాడు. సమృద్ధి జీవమును నాకు ఇచ్చినాడు, సమృద్ధి జీవమును నాకు ఇచ్చినాడు. పరిశుద్ధాత్మతో నన్ను నింపినాడు, పరిశుద్ధాత్మతో నన్ను నింపినాడు. ఉన్నాడు దేవుడు నాకు తోడుగా, ఉంటాడు దేవుడు నాకు నీడగా. ప్రార్థించే శక్తిని నాకు ఇచ్చినాడు, సత్యమును ప్రకటించే కృపను చూపినాడు. ప్రార్థించే శక్తిని నాకు ఇచ్చినాడు, సత్యమును ప్రకటించే కృపను చూపినాడు. పరిశుద్ధుల సహవాసం నాకు ఇచ్చినాడు, పరిశుద్ధుల సహవాసం నాకు ఇచ్చినాడు. పరిశుద్ధ స్థలములకే నన్ను చేర్చుతాడు, పరిశుద్ధ స్థలములకే నన్ను చేర్చుతాడు. ఉన్నాడు దేవుడు నాకు తోడుగా, ఉంటాడు దేవుడు నాకు నీడగా. ఉన్నాడు దేవుడు నాకు తోడుగా, ఉంటాడు దేవుడు నాకు నీడగా. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. ప్రభువాని కార్యములు ఆశ్చర్యకరమైనవి, దేవాని క్రియలు అద్భుతములై ఉన్నవి. ప్రభువాని కార్యములు ఆశ్చర్యకరమైనవి, దేవాని క్రియలు అద్భుతములై ఉన్నవి. నీ పాడెదన్, నీ చాటెదన్, నీదు నామము భూమిలో సన్నుతించెదను. నా యేసయ్యా, నా జీవితము నీకేనయ్యా. సన్నుతించెదను. నా యేసయ్యా, నా జీవితము నీకేనయ్యా. భరింపరాని దుఃఖములు ఇహమందులను చుట్టినా, నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి. భరింపరాని దుఃఖములు ఇహమందులను చుట్టినా, నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి. నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి. నీదు సాక్షిగా ఇలలో జీవితును. సన్నుతించెదను. నా యేసయ్యా, నా జీవితము నీకేనయ్యా. సన్నుతించెదను. నా యేసయ్యా, నా జీవితము నీకేనయ్యా.
స్తోత్రం 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 తండ్రి. అత్యంత సింహాసనములకు ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. గడిచిన కాలం నుంచి ఇంతవరకు మమ్మల్ని అతి మిక్కులుగా నీ రెక్కల క్రింద కాచి కాపాడినందుకు నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. యేసయ్య గడిచిన కాలం అంతా యేసయ్య మా ఆరోగ్యాల్లోని, మా చింతల్లోని, యేసయ్య మా ఆనందాల్లోని, మా శ్రమల్లోని ప్రతి ఒక్క విషయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, అందుని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఏవైతే చింతలు ఆపదలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి దూరం చేసి యేసయ్య నూతన సంవత్సరంలోకి మమ్మల్ని తీసుకువెళ్ళినందుకు స్తోత్రములు తండ్రి. సజీవులుగా మమ్మల్ని ఉంచినందుకు, మిక్కిలిగా మమ్మల్ని అతి పరిశుద్ధంగా మమ్మల్ని దీవించి చేస్తున్నందుకు నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. యేసయ్య ఈ సంవత్సరం అంతటా, ఈ నూతన సంవత్సరంలో యేసయ్య మేము ఇంకా యేసయ్య మాకు మంచి ఆరోగ్యాలు దయచేయమని, మంచి మేలులు దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. నీ చిత్తానుసారంగా నడుచుకునే బిడ్డలుగా, నీ వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపాటు చేయమని అడుగుతున్నాను తండ్రి. నీ సేవకు మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగోండి తండ్రి, ఆరోన్ న్యూ సెంచరీ చర్చ్ని దీవించి ఆశీర్వదిస్తున్నందుకు నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇందును బట్టి అయితే యేసయ్య మేము దీన్ని స్టార్ట్ చేశామో యేసయ్య ప్రతిదీ నువ్వు ఎంత ఘనకార్యంగా తీర్చిదిద్దుతున్నందుకు నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. వందనాలు యేసయ్య, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. చక్కని మంచిగా వెన్యూ ఇచ్చేలాగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ సంవత్సరమైనా కూడా మేము చక్కగా ఎంతో మంది ఆత్మ రక్షణ పొందించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్య, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నీ రేపటి కోసం మేము ఎదురు చూసిన బిడ్డలుగా మేము ఉంటున్నాం తండ్రి. నీ పరిచర్యకు, నీ సేవకు మేము ముందు వెళ్తున్న బిడ్డలుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. సిద్ధపాటు చేయమని అడుగుతున్నాను తండ్రి. చంటి బిడ్డ నుండి పెద్ద బిడ్డల వరకు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. అతి ముఖ్యంగా తండ్రి, ఈ రోజు నిద్రించబడిన యేసయ్య, ఈ రోజు నిద్రించబడిన యేసయ్య పార్లమెంట్లో నీ నాన్నమ్మను దీవించి ఆశీర్వదించండి తండ్రి. తన ఆత్మ శాంతి కలిగేలాగా దీవించండి తండ్రి. తను నీ రుచి చూసుకున్నట్లయితే తను నీ దగ్గర తీసుకువెళ్ళండి తండ్రి. పరలోక రాజ్యంలోకి చేర్చమని అడుగుతున్నాను తండ్రి. మేమందరం కూడా నీ పరలోక రాజ్యంలో దత్తపుత్రుల వలె ఉండేలాగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య మహిమ ఘనత ప్రభావం మీరొక్కరే పొందుకోమని ఈ చిన్న ప్రార్థన పాదాల చెంత అడిగి వేడుకుంటూ బ్రతుకులాడుకుంటున్నాము పరమ తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారా? ప్రియపరలోక తండ్రి, గడిచిన కాలం అంతా మాకు తోడుగా ఉండి మీ కృప, మీ కరుణ మా మీద ఉంచి అన్ని ఆపదల నుంచి మమ్మల్ని రక్షించి చీకట్లో మేము పడిపోకుండా సాతాను యొక్క దురాత్మ ఆలోచనలకు మేము చెదిరిపోకుండా మేము దీనిలో ఉండకుండా మమ్మల్ని హెచ్చించి మీ మార్గంలో నడుచుకునే బిడ్డలాగా మమ్మల్ని దీవించాం. మీ కృపతో మమ్మల్ని కాచి కాపాడేసి గడిచిన సంవత్సరం అంతా అనారోగ్యంగా ఉన్న మమ్మల్ని స్వస్థపరిచావు. లేమితో ఉన్న మమ్మల్ని ఈవులు ఇచ్చావు. ఆధ్యాత్మికంగా మేము కుంగిపోకుండా మమ్మల్ని ఎంతో తోడ్పాటు ఇచ్చేసి ఎందుకు తండ్రి ఈ కొత్త సంవత్సరం మాకు అనుగ్రహించిన కారణంతో మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పి అనుకుంటున్నాం. ఇది కొత్త సంవత్సరంలో కూడా మీరు రెండింతల ఆశీర్వాదాన్ని మా పైన, మా సంఘ సభ్యులపైన, అందరిపైన మీరు కుమ్మరించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను. ఒక వీడియోలో అంటే కొన్ని మనం నమ్మాలో నమ్మకూడదో ఏమో మనకు తెలియదు, బట్ కొన్ని విషయాలు చూస్తే నమ్మాలి అనిపించేలాగా ఉంటాయి. ఇప్పుడు ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తూ ఉంటాడు. అందులో మనకి కొన్ని నమ్మలేని నిజాలుగా ఉంటాయి. అందులో ఒక చిన్న పాప కోమాలోకి వెళ్ళిపోయి చనిపోయిన పరిస్థితికి వెళ్ళిపోయి తర్వాత తిరిగి రావడం జరుగుతుంది. ఆ తర్వాత జరిగిన ఆ కోమాలకు వచ్చిన తర్వాత ఆ చిన్నపిల్ల ఏం చెప్పిందంటే, నేను దేవుడిని చూశాను, దేవుడు నాతో చాలా విషయాలు మాట్లాడాడు, దేవుడు రాకడ సమీపంలోనే ఉంది, ఇక్కడ ఇప్పుడు మనం ఉంటున్నాం కదా, ఇల్లు మనది కాదంటే జీసస్ చెప్పారు. అసలు ఈ భూమి మనది కాదు, మనం ఇక్కడ ఉండం, మనం వెళ్ళిపోతాం, అందరూ రిపెంట్ చేయాలి, అందరూ యేసయ్య నిజమైన దేవుడని ఒప్పుకోవాలి, ఇది అందరికీ చెప్పమని చెప్పాడు నాకు, అతి త్వరలో నేను వస్తున్నానని చెప్పి ఆ పిల్ల చెప్పింది. అయితే బైబిల్ చదివి మొత్తం అందులోని విషయాన్ని గ్రహించేంత ఏజ్ ఆ పిల్లకి లేదు. అలాగే మనలాగా మాట్లాడుకుంటే విని దాన్ని గుర్తుపెట్టుకొని చెప్పేంత ఏజ్ కూడా లేదు. నిజంగానే బైబిల్లోని మర్మాలు, దేవుడు నిజంగా చెప్తే ఎలా ఉంటుంది అనేది అలాంటి విషయాలన్నీ ఆ చిన్నపిల్ల చెప్పడం జరిగింది. సో నిజమైన దేవుడు మన దేవుడు కాబట్టి అలాంటప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు ఇది వాళ్ళు రక్షించబడితే మనకి ఆనందం, ఎందుకంటే ఇది మన ఇల్లు కాదు, ఇది తాత్కాలికం అనమాట. ఈ లోకం అనేది తాత్కాలికం, అర్థమైందా? సో ఈ తాత్కాలికమైన లోకంలో కూడా మనం కొన్ని ఆజ్ఞలు పాటించాలి. ఒక జీవన విధానం, ఒక క్రీస్తుని అనుసరించే వాడికి ఒక జీవన శైలి ఉంటుంది ఖచ్చితంగా. వీళ్ళు క్రీస్తుని అనుసరిస్తున్నారు అనడానికి మన మాట తీరు,
మన ప్రవర్తన, మన డ్రెస్సింగ్, ఒకటి కాదా ఎన్నో ఉంటాయి. ఇవన్నిటిని మనం ఎలా చేయాలి, ఏం చేయాలి ఇగో ఈ వాక్యంలోనే ఉంది. అయితే ఇందులో భాగంగా మనకి గత సంవత్సరం మనం ఎన్నో ప్లాన్స్ చేసుకున్నాం లేదా? ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం వేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది. ఎలా చెప్పాలంటే 2026లో మనం ఈ పని చేద్దాం, ఇలాగ ఏదైనా డెవలప్ చేద్దాం, లేకపోతే పలానా ఏదో సంథింగ్ కొన్ని ప్లాన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఏదైనా వరల్డ్ టూర్ వేయాలని ఒకటి ప్లాన్ చేసుకుంటాడు, ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేయాలని ఒకటి ప్లాన్ చేసుకుంటాడు, బిజినెస్ డెవలప్ చేయాలని ఒకటి ప్లాన్ చేసుకుంటాడు, నా దగ్గర ఏమైనా అప్పులు ఉంటే అది తీర్చుకోవాలని ఒకటి ప్లాన్ చేసుకుంటాం. ఇలాగ రకరకాల ప్లాన్స్ ఉంటాయి. అలాంటి ప్లాన్స్ మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. మనం ఆరోగ్యం బాగాలేకపోతే ప్రార్థన చేస్తాం. మనకి ఏదైనా కావాలంటే మనం వెయిట్ చేస్తే దానికి ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ప్లాన్స్ లేట్ అవుతాయి. ఏమవుతాయి? లేట్ అవుతాయి. కొన్నిసార్లు ఇక ఆ ప్లాన్ ఇంకెప్పటికీ జరగదేమో, ఇంక అయిపోయింది, ఇదే ముగింపు అని అనిపిస్తుంది. కొన్నిసార్లు ప్లాన్ లేట్ అవుద్ది. కొన్నిసార్లు అయితే అసలు దారే కనబడదు, అయిపోయింది, ఇంక ఇది మరి లేదు, ఇక్కడ మనం చేయడానికి ఏమీ లేదు అనుకునేది ఉంటుంది. ఆ సంవత్సరం అంతా ఎండింగ్ వచ్చింది అనుకో, అప్పుడు మనం ఏంటనుకుంటాం, అరే ఇన్ని ప్లాన్లు చేశాను కదా, ఇప్పుడు ఎండింగ్ వస్తుంది, ఈ ఒక్క రోజే ఉంది, లేకపోతే ఈ ఒక్క నెల ఉంది, ఒక్క వారం ఉంది, ఇంకేం చేస్తాం అని చెప్పి మనం నిరాశ పెట్టుకుంటాం. మా జీవితంలో కూడా అలా జరిగాయి. మేము 1వ తేదీకి ఈఎంఐకి డబ్బులు సెట్ చేసుకోవాలి. ఎవరు ఇస్తారు? గత నెలలో మాకు ఈఎంఐ అంతా చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, అంత ఎక్కువ డబ్బులు అవి. ఆ ఈఎంఐ డబ్బులు మేము రెడీ చేసుకోవాలి. మా దగ్గర లేవు పైసా కూడా. కానీ నేను దేవునిలో ఈ వాక్యం చదువుతూ దేవునిలో ఉన్న కొద్దీ నాకు చాలా ధైర్యం పెరిగింది. ఇది నా సాక్ష్యంగా మీరు తీసుకోండి. ఎంత ధైర్యం పెరిగిందంటే దేవుడే ఎలాగైనా చూసుకుంటాడు. ఇవి నమ్మని వాళ్ళకి ఇవి కొత్తగా వింతగా ఉండొచ్చు. కానీ రేపు లేదా ఒక 2 రోజుల్లో మనకి ఈఎంఐ కట్టాలి, బ్యాంక్ అకౌంట్ చూస్తే అసలు డబ్బులే లేవు అన్న సందర్భంలో మీకు తెలిసిందే, శర్మన్లో లావణ్య చెప్పినట్టు వాళ్ళే ఫోన్ చేసి వాళ్ళే డబ్బులు ఇచ్చారు, వాళ్ళే అకౌంట్లు వేసారు, ఆ డబ్బులతో అలాగే అయిపోయింది. అలాగే ఈ నెల కూడా ఏదో ఒక విధంగా, ఏ విధమైనది అనవసరం, అది మన కొత్త అప్పు అవ్వచ్చు, లేకపోతే ఆల్రెడీ తీసుకున్న బంగారం మీద టాప్ అప్ అవ్వచ్చు, ఇంకేమైనా అడ్జస్ట్మెంట్ ఉండొచ్చు. ఇప్పుడేమైంది, నాకు ట్యాక్స్ పడింది బాగా, ఆల్మోస్ట్ 2 లక్షల వరకు ట్యాక్స్ పడింది. ఇప్పుడు ఆల్రెడీ నాకు ఈఎంఐకే డబ్బులు లేవంటే ట్యాక్స్ ఇంకోటి చాలా ఇబ్బంది. కానీ నేను ఏ రోజు బాధపడలేదు. చివరి క్షణం వరకు 31వ తేదీ అంటే నేను 31వ తేదీకి నన్ను 2 లక్షలు కట్టాలి. అయితే ఆడిటర్తో మాట్లాడితే తగ్గించడానికి లేదు, నిన్న లాస్ట్ డేట్, లేట్ పేమెంట్ వాళ్ళకి లాస్ట్ డేట్. అయితే డబ్బులు అసలు లేవు. చాలా మంది అడిగారు, కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు ఇంకేట అడుగుతాం, ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు ఏమంటారు, ఉన్నదే తీర్చలేదు మళ్ళీ అంటారు. కొంతమంది వాళ్ళ పరిస్థితి బట్టి ఇవ్వలేరు. నిన్న 31వ తేదీ సాయంత్రం 4 గంటలకల్లా నేను వెళ్ళిపోతాను, అప్పటికల్లా కట్టకపోతే మాత్రం అది ఇంకెప్పుడు కట్టడానికి అవ్వదు, అప్పుడు గవర్నమెంట్ నుంచి నోటీస్ వస్తుంది. ఆ నోటీస్లో ఏముంటుందంటే ఇప్పటివరకు 2 లక్షలు కాబట్టి దానికి 2 రెట్లు లేదా 3 రెట్లు ఎంతో కట్టాల్సి ఉంటుంది. లేట్ పేమెంట్ పూర్తిగా అది దాన్ని ఏమంటారు, డిఫాల్టర్ అంటారు అనమాట. డిఫాల్టర్ కింద అయిపోయి అక్కడ నోటీస్లో ఎంత వస్తే అంతే కట్టాలి, అది 2 లక్షలు 4 లక్షలు అవ్వచ్చు, అంతే అవ్వచ్చు అని చెప్పి ఆర్డర్ చెప్పాడు. నేను దేవుడికి ప్రార్థన చేస్తాను ఎలాగని చెప్పి. ఆ తర్వాత కింద మీద పడి ఎంత కొంత తగ్గించడానికి కూడా లేదు, మొదట్లోనే అవన్నీ చూసుకోవాలి, న్యూ ట్యాక్స్ రిజైన్లో అని చెప్పానంటే దేవుడు అని ప్రార్థన చేసుకున్నాం. ఆ అకౌంట్ ఈ అకౌంట్ ఎక్కడైనా చిన్నవి ఏమైనా ఉంటే అవి చూసుకున్నాం. ఈలోగా లావణ్య ఏం చేసుకుందంటే తన దగ్గర ఉన్న మిగతా బంగారం కూడా పెట్టేద్దాము అని అంటే వెళ్తే అక్కడ మాకు కరెక్ట్గా ట్యాక్స్కి ఎంత కట్టాలో అంతే డబ్బులు ఇచ్చారు. కరెక్ట్గా 1,69,000 రూపాయలు కట్టాలి, నీకు 1,50,000 అంటే ఎంత కట్టాలో అంత వచ్చింది. అది మాత్రమే కాకుండా ఇంకా అద్భుతం ఏంటంటే ఆ ఆడిటర్ కరెక్ట్గా ఇంకో 2 గంటల్లో నేను కట్టాలనగా ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే నేను కట్టేస్తా నేను డబ్బులు ఎలాగోలేదని చేసుకున్నాను, సగం కట్టినా పర్లేదంటే సగం కట్టకూడదు మొత్తం కట్టాలనుకున్నాను. సరే కొన్ని మొత్తం కట్టద్దు అని చెప్పి ఒక్క నిమిషం నన్ను కాల్ చేసి కట్ చేసి మళ్ళీ 10 నిమిషాల తర్వాత చేసి ఏమన్నాడంటే, నేను కొన్ని సెట్టింగ్స్ చేశాను, ఆ సిస్టంలో అటు ఇటు మార్చితే మీరు అంత డబ్బులు కట్టక్కర్లేదు, తర్వాత ఎప్పుడైనా నోటీస్ వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాం, అలా నోటీస్లో ఏం డిఫాల్ట్ లేకుండా నేను ఆ సెట్టింగ్స్ చేశాను, మీరు కేవలం 8,000 కడితే చాలు అంటున్నాను. ఇది అద్భుతమా కాదు చెప్పండి. ఇప్పుడు చివరి మూమెంట్ వరకు వచ్చిందా లేదా? కొన్నిసార్లు చివరి మూమెంట్ వరకు వస్తే ఏంటంటే లేట్ అయిపోయింది, ఇంకా మనం జరగదు అనుకుంటాం. ఇంకోసారి ఏమనుకుంటామంటే దేవుడు ఏంటి ఎంత ఆలస్యం చేస్తుందో, ఆఖరికి 31వ తేదీ కూడా నిన్న 31, నిన్న 4 గంటలలోపు కట్టాలి. 4 గంటలలోపు అంటే
రాత్రి 6, 7 ఎప్పుడో కట్టొచ్చు, కానీ అతను ఉండడు. ఆ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి అతను కట్టడానికి అతను ఉండడు. అతను వెళ్ళిపోతుంది 4 గంటలకు. ఈ లోపే మనం కట్టాల్సి ఉంటుంది. ఆయన బయట ఉంటే అవ్వదు, ఇంట్లో కంప్యూటర్లో ఉంటాయి ఆ సాఫ్ట్వేర్స్ అన్ని. అందుకని చూసారు, ఇక్కడ ఇలాంటి అద్భుతాలు మన జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి. అలాంటి అద్భుతమే ఇప్పుడు 1-2 మామూలు మాట్లాడుకొని ఈ న్యూ ఇయర్ గురించి మాట్లాడుకుందాం. అందరూ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19-20 వచనం చదవండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకుని నా ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్ళను నన్ను గనపరచును. సో యెషయా 43:19 ఏముంది? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. నూతన క్రియ అంటే కొత్తది. నూతన క్రియ అంటే ఇంతకు ముందు ఎప్పుడూ లేదనమాట. ఇంతకు ముందు ఎప్పుడు లేకపోతేనే అది నూతనం, లేకపోతే మళ్ళా చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఏదైనా చేసామంటే మళ్ళా చేసినట్టు అనమాట. నూతనంగా చేయడం అంటే ఇంతకు ముందు ఎప్పుడు లేదు. నూతన క్రియ చేయించున్నాను దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? నేను ఒక నూతన క్రియ చేశాను కదా, దాని గురించి మీరు ఆలోచింపరా, ఆలోచించకుండా ఎందుకు చింతిస్తున్నారు అని చెప్పి. అంతా అయిపోయిందని మనం అనుకుంటాం. డిసెంబర్ 30 వచ్చింది, సాయంత్రం 4 గంటలకు వచ్చింది, ఇంకా అయిపోయింది, అది ఇంకా నేను పెనాల్టీ కట్టుకోవడమే అని అనుకుంటాం మనం మనుషులు. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఒక నూతన క్రియ, కొత్తగా ఎవరు ఆలోచించిన విధంగా కొత్త క్రియ చేసి అది మొలుస్తుంది. దాని గురించి మనల్ని ఆలోచించమని దేవుడు చెప్తున్నాడు అనమాట. నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. అరణ్యం అంటే ఎలాగుంటుంది? అరణ్యం అంటే అసలు దారే కనిపించదు, కానీ అక్కడ దారి నేను కలుగు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. అంటే మనకి దారి కనిపించదు, అక్కడ ఇంత అయిపోయింది అనుకుంటాం మనం, కానీ అక్కడ దారి. దాని నెక్స్ట్ లైన్ ఏముంది? ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎడారి అంటే మొత్తం ఇసుక ఉంటుంది. అక్కడ ఎడారిలో ఇసుకే కదా ఉంటుంది, అక్కడ వాటరే ఉండదు మిరాజెస్ లో, కానీ అక్కడ నదులు. అంటే కొత్తదా కాదు ఇది? ఆ వాక్యం చూడండి ఏమండి, కొత్తగా నూతనంగా ఒకటి చేస్తాను అంటున్నాడు. దాని గురించి మీరు ఆలోచింపరా అంటున్నాడు. అంటే దాని గురించి మనం ఆలోచించాలి. అంటే అరణ్యంలో మనకు తోవ, ఎడారిలో నీళ్లు, అది నేను కలుగు చేస్తాను అంటున్నాడు. అంటే అది కలుగు చేసిన దాని గురించి ఆలోచించమని కూడా అడుగుతున్నాడు. మీరు ఆలోచించరా అని. అందుకని మనం ఏది ముగిసిపోయింది, అంతమైపోయింది, అయ్యంతా ఇంకేం చేయడానికి ఏమీ లేదని మనం అనుకోవడానికి ఏమి లేదు. కొన్ని ప్రార్థనలు ఆలస్యం అవుతాయి, కొన్ని కళలు సఫలం కావు, కానీ ఆ సంవత్సరం అంతా అయిపోయేసరికి మన జీవితం అయిపోయింది అనుకోకూడదు, మళ్ళీ కొత్త ఆరంభం ఉంటుంది. అదే చెప్తున్నారు అన్నమాట. మన ప్రార్థనలకి ఆలస్యమైన, మన కళలు ఏమైనా సాకారం అవ్వకపోయినా, మనం అనుకుందే జరగకపోయినా అది అంతం కాదు. తర్వాత మళ్ళీ దేవుడు కొత్తది ఏదైనా చేస్తాడు. ఆ తర్వాత ఏంటి? నేను ఏర్పరచుకుని నా ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్ళను నన్ను గనపరచును. ఇప్పుడు ఏదైనా దేవునికి మహిమ కోసమే జరగాలి. దేనికోసం జరగాలి? దేవునికి మహిమ కోసం జరగాలి. అరణ్యంలో దారి చూపించిన, ఎడారిలో నీళ్లు పుట్టించిన, మనుషులతో పాటు జంతువులకు కూడా ఆహారం, వాటర్ ఉన్నా సరే అవి వచ్చినందుకు వీళ్ళందరూ తృప్తిపడి దేవుణ్ణి గణపరిచారు. అంటే దేవుడు మీకు మీరుగానే గణపడతారు. అలాంటి అద్భుత కార్యాలు నేను చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాను. అందుకని ఎప్పుడైనా మనకు శ్రమలు వచ్చేటప్పుడు ఇది అయిపోయింది, ఇక మరి లేదు అని చెప్పి అనుకోవడానికి లేదు. అది మన మొదటి పాయింట్. అంతం అని మనం అనుకుంటాం, కానీ అంతం లేదు, కొత్త దేవుడు ఆరంభం చేస్తాడు అనమాట. అదొకటి. రెండోది, మనం కొన్ని ఆలస్యం అయ్యి అని చెప్పి అనుకుంటాం. ఆలస్యం అయ్యి అనుకుంటాం. ఒకసారి విలాప వాక్యాలు తీయండి. విలాప గ్రంథం 3:22-23. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకుండా వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడువు. యెహోవా నా భాగమని నేను అనుకునిచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుచున్నాను. తన్ను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెలుగు వారి ఎడల ఆయన దయ చూపువాడు. నా కృప అంతరించిపోలేదు. లేట్ అయిపోతుంది అనుకుంటాం మనం కొన్నిసార్లు. లేట్ అయిపోయింది ఇంకా ఇవ్వకపోతే ఇంకెప్పుడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఏజ్ అయిపోతుంది కొన్నిసార్లు. ఇప్పుడు యాకోబు ఎన్ని సంవత్సరాలు, ప్రతి ఒక్కడే వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అర్థమైందా? ఒకడు రాజు అవడానికి వెయిట్ చేశాడు, ఒకడు ప్రవక్త అవడానికి వెయిట్ చేశాడు, ఒకడు ఏదో సింహాసనం కోసం వెయిట్ చేశాడు, హన్న అయితే బిడ్డ కోసం వెయిట్ చేసింది. ఇలా అందరూ వెయిట్ చేశారు. అలా వెయిట్ చేసినందుకు దేవుడు ఆ టైం వచ్చినప్పుడు, మోషే ఉన్నాడు 40 సంవత్సరాలు అక్కడ ఈజిప్ట్లో ఉన్నాడు.
40 సంవత్సరాల వరకు తన ప్రజలను రక్షించుకునే ఛాన్స్ అతను రాలేదు కదా. అతను వెయిట్ చేశాడు, ఆలస్యం అయిపోలేదు. దేవుడు నిరంతరం నా కృప ఉంటుందని ఇప్పుడే చదువుకున్నాను. అక్కడ ఏముంది? నిరంతరం కృప ఉంటుంది. నా యందు ఉన్న వాళ్ళకి యెహోవా దయాళుడు కాబట్టి నా యందు ఉన్న వాళ్ళకి ఆ కృప నిరంతరం ఉంటుంది. నేను ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోలేదు, నిరంతరం మీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అది ఆలస్యం అయిపోయిందని మీకు అనిపిస్తుంది, కానీ అది ఇప్పుడు కూడా ఆలస్యం, నా టైంలో ఆలస్యం కాదని దేవుడు చెప్తాడు. అందుకని మనం ఇప్పుడు కూడా చిన్నపిల్లలాగా అప్పుడే చాక్లెట్ కావాలంటారు, అప్పుడే ఐస్ క్రీమ్ కావాలంటారు, అప్పుడే ఏదో చికెన్ ఏదో కావాలంటారు. కానీ మనం అలాగే బిహేవ్ చేయకూడదు. మనం కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేయాలి. నేను ఫస్ట్ శరణంలో చెప్పాను, దావీదుకి చాలా మెచ్యూరిటీ ఉంటుంది. దేవుడు ఏదైనా ఇచ్చినా సరే ఓకే దేవుడు ఇచ్చాడు, దేవుడు ఏదైనా తీసుకున్నా సరే దేవుడే తీసుకున్నాడు. అలాంటిదే యోబుకు కూడా ఉంది. యోబు కూడా ఇదే విషయం చెప్తారు. ఒకసారి యోబు గ్రంథం తీయండి. యోబు 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. చాలు, అది ఆ ఒక్క మాట చాలు. యోబుకి ఏమైందో మనందరికీ తెలుసు, క్రిస్టియన్స్ అందరికీ తెలుసు, చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కడికి తెలుసు. అతని తాలూకా కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, అతని తరగతి సేవకులు దాసీలు చనిపోయారు, ఆ తరగతి ఆస్తులన్నీ పోయి, పొలాలు పోయి, పశు సంపద కూడా పోయింది. పోయినప్పుడు ఏమనుకున్నా అంతా అయిపోయింది అనుకున్నాడు. లేదా దేవుడు అందులో ఆ ప్రాసెస్ ఉండేటప్పుడు ఇంకా ఆలస్యమైంది, ఇంకెప్పుడు నేను బాగుపడతాను అని చెప్పుకోవడం. ఆలస్యమైంది, అంతం కూడా వచ్చిన ఫీలింగ్ అతను కలిగింది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఇంతకుముందు నా ఆశీర్వాదం కన్నా 2 అంతలు. ఎందుకని? ఇందాక మనం వాక్యం ఏం చదువుకున్నాం? దేవుని యందు ఉన్న వాళ్ళకి ఆయన దయాళుడు కాబట్టి అతని కృప నిరంతరం ఉంటుందంట. అతని కృప అప్పుడు ఎంతవరకు ఉంటుంది? నిరంతరం ఉంటుంది. ఎవడైతే అంతమైపోయిందని చెప్పి నిరసపడతాడో, దేవుని దూషిస్తాడో, లేకపోతే దేవుని నుంచి తొలగిపోతాడో, ఆడికి ఆ 2 అంతల ఆశీర్వాదం అనేది ఉండదు. కానీ ఎవడైతే ఇది అంతం కాదు, దేవుడు నాకు కొత్త ఆరంభాన్ని ఇస్తాడు అనుకుంటాడో, ఎవడైతే ఇది ఆలస్యం అయిపోలేదు, నేను ఆలస్యం అనుకుంటున్నాను, దేవుడి దృష్టికి ఇది ఆలస్యం కాదు, దేవుని కృప నిరంతరం ఉంటుంది కాబట్టి, నేనుంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు, కానీ దేవుని కృప మాత్రం నిరంతరం ఉంటుంది కాబట్టి ఆయన నాకు ఏదైనా చేస్తాడని చెప్పి యోగులాగా విశ్వాసం ఉండాలి. యోగులాగా విశ్వాసం ఉంటే ఏమవుద్ది? 2 అంతల ఆశీర్వాదం వస్తుంది. అప్పుడున్న కుమారుల కన్నా 2 అంతలు కుమారులు, అప్పుడున్న పశు సంపదల కన్నా, అప్పుడున్న గాడిదల కన్నా డబుల్, అప్పుడున్న గొర్రెల కన్నా డబుల్, అన్ని డబులే వచ్చాయి. యోగు కుమార్తెలు వంటి కుమార్తెలు ఆ దేశంలో అంత సౌందర్యవంతులు ఎవరు లేరని చెప్పి బైబిల్లో రాసింది. అంటే ప్రతి విషయంలో, అది లౌకిక సంబంధమైన విషయం అవ్వచ్చు, ఆధ్యాత్మిక సంబంధించిన విషయం అవ్వచ్చు, ఆర్థిక సంబంధమైన విషయం అవ్వచ్చు, ఆయుష్కి సంబంధించిన విషయం కూడా అవ్వచ్చు. ఎందుకంటే యోగు అదంతా జరిగిన తర్వాత కూడా ముసలివాడు అయిపోయిన తర్వాత బ్రతికే ఉన్నాడు తప్ప మధ్యలో చచ్చిపోదు. అంటే అన్ని విధాలుగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, లౌకిక సంబంధంగా, ఐశ్వర్యం కానీ, ఆరోగ్యం కానీ, ఆయుష్ కానీ, మొత్తం అన్నీ కూడా దేవుణ్ణిలో నిలబడే వాళ్ళకి ఆయన కృప ఎలాగైతే నిరంతరం ఉంటుందో ఆయన ఆశీర్వాదం కూడా డబల్ ఉంటుంది అన్నమాట. అంటే ఏది కూడా అంతమైపోయింది అనుకోకూడదు, ఆలస్యమైందని కూడా అనుకోకూడదు. యోనా 3:1. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నీనెవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నీనెవే పట్టణమునకు పోయెను. యోనా ఏం చేశాడో మనకు తెలుసు. దేవుడు ఏం చేశాడు? నీనెవే పట్టణానికి వెళ్ళి అక్కడ వాళ్ళందరూ చెడిపోతున్నారు, వాళ్ళని కాపాడు, వాళ్ళకి చెప్పు విషయం. నేను చెప్పాల్సిందేనంటే మనోడు భయపడి వేరే దారిలో, అంటే దేవుడి మాట వినలేదు. దేవుడి మాట వినకపోయినా సరే ఇక్కడ ఏముంది? మళ్ళీ చదువులాలైన అంతటి యెహోవా వాక్కు రెండవ మారు కనబడంటే 2వ ఛాన్స్ కూడా మనకు వచ్చింది. ఇప్పుడు ఏంటి? అంతమైపోయిందని మనం అనుకోకూడదు, ఆలస్యమైంది అనుకోకూడదు. ఇంకోటి ఏంటంటే గతంలో మనం ఏమైనా మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్స్ మనల్ని వెంటాడకూడదు. గతంలో ఉన్న మిస్టేక్స్ మనల్ని వెంటాడితే దాన్ని సిన్ కాన్షియస్నెస్ అంటారు. సిన్ కాన్షియస్నెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు చీకటికి, మరణానికి, శాతానికి, భవిష్యత్తుకి భయపడకూడదు. ఏంటి? చీకటి మనం దేవుణ్ణి అనుసరించే వాళ్ళు, దేవుణ్ణి ఫాలో అయ్యేవాళ్ళు, దేవుణ్ణి నమ్మేవాళ్ళు చీకటికి భయపడకూడదు, మరణానికి భయపడకూడదు, శాతానికి భయపడకూడదు, భవిష్యత్తుకి భయపడకూడదు. వీటిల్లో దేనికి భయపడినా సరే దేవుణ్ణి మనం నమ్మనట్లే, దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం లేనట్టు. ఓకే, ఇప్పుడు ఏమన్నా భయపడ్డాడు కదా, దేవుని మాట వినలేదు, అంటే భవిష్యత్తులో ఏమవుద్దో, వాళ్ళు నాకు ఏమైనా చేస్తారేమో అని చెప్పి భయపడ్డాడు. అలాంటి భయపడి మనం తప్పులు చేసినా సరే మనము రెండోసారి దేవుడు ఛాన్స్ ఇచ్చినప్పుడు మనం దాన్ని వినియోగించుకోవాలి. అర్థమైందా? సో మనం ఇప్పుడు అంతమైపోయిందనే సరే, ఆలస్యం అయిపోయిందనే, ఒకవేళ మనం ఇప్పుడైనా సరే దేవుని దగ్గర విశ్వాసం మనం కోల్పోయినట్టున్నా సరే మళ్ళీ మనం దేవుని దగ్గరికే చేరాలి. దేవుని దగ్గర మళ్ళీ మనం చేరి డిపెండ్ అయితే దేవుడు మనకి
రెండో అవకాశాన్ని కంపల్సరీ ఇస్తాడు. దావీదు తప్పు చేయలేదా? రిపెంట్ చేస్తే దేవుడు రెండో అవకాశం ఇచ్చాడు. సంసోన్ తప్పు చేయలేదా? రిపెంట్ చేస్తే దేవుడు రెండో అవకాశం ఇచ్చాడు. యోనా దేవుడి మాట వినకపోయినా సరే దేవుడు యోనాకి రెండో అవకాశం ఇచ్చాడు. అలాగే ఈ సంవత్సరం అంతా ఒకవేళ మనం ఏమైనా చేసామేమో మనకు కూడా రెండో అవకాశం దేవుడు ఇస్తాడు. అంటే మన గతం ఏదనేది దేవుడికి మనం రిపెంట్ చేస్తే అనవసరం, రిపెంట్ చేయకపోతేనే అది మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు పేతురు ఉన్నాడు, 3 సార్లు నువ్వు ఎవరో తెలియదు, ఏసే నాకు తెలియదు అని అన్నాడు. కానీ ఆ తర్వాత పశ్చాత్తాపడ్డా లేదా? పశ్చాత్తాపడితే మనకి క్షమాపణ దొరికింది, రక్షణ దొరికింది. అదే ప్లేస్లో తనతో పాటు ఉన్న ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? పశ్చాత్తాపడలేదు, సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? దేవుడు నన్ను క్షమిస్తాడో లేదని చెప్పి భయపడ్డాడు. నేనేం చెప్పాను? మనం భయపడకూడదు, మన చీకటి భయపడకూడదు, భవిష్యత్తుకి భయపడకూడదు, మరణానికి భయపడకూడదు, ఇంకా సాతానికి భయపడకూడదు. ఈ 4కి అసలు మనం భయపడకూడదు. ఈ 4ట్లో ఏ ఒక్కదానికి భయపడినా సరే మనం దేవుణ్ణి విశ్వసించినట్టు అనమాట. ఆ ఇద్దరికి తేడా ఏంటి? పేతురికి ఇస్కరియోతు యూదాకి? పేతురు కూడా 3 సార్లు ఏసే ఎవరో నాకు తెలియదు, ఎందుకంటే భయపడ్డాడు కాబట్టి. ఏసే నాకు తెలుసు, ఈయన శిష్యుల్లో నేను ఒకడంటే అతను కూడా చెరసాలు వేస్తారు, అతను కూడా పట్టుకుంటారు, అతను కూడా చంపేస్తారేమని చెప్పి భయపడి 3 సార్లు దేవుడు ఎవరో తెలియదు అని తప్పు చేశాడు. ఇస్కరియోతు యూదా కూడా వెండి నాణాలకు ఆశపడి, వెండి నాణాలేనా, నాణ్యాలకి 30 వెండి నాణాలకు ఆశపడి దేవుడిని అప్పగించాడు. వీళ్ళిద్దరు తప్పు చేశారు, కానీ ఒకడే రిపెంట్ చేశాడు. పేతురు పశ్చాత్తాపడ్డాడు, దేవుని చేత ఆ క్షమాపణ పొందుకున్నాడు. యోధా ఏం చేశాడు? దేవుడు నన్ను క్షమిస్తాడు లేదని దేవుడినే డౌట్ పడ్డాడు, సూసైడ్ చేసుకున్నాడు, మరణాన్ని స్వీకరించాడు కానీ నిత్య జీవాన్ని స్వీకరించాడు. అంతే. మనం ఏం చేయాలి? మనకి ఏదైనా సరే చివరి వరకు వచ్చిందంటే దేవుడు ఏదో ఒక దారి మనకు చూపిస్తాడు. మనం ఏమి చచ్చిపోక్కర్లేదు, బాధపడక్కర్లేదు, ఏడవక్కర్లేదు. దేవుడు కొత్త ఆరంభాన్ని ఏదైనా ఇస్తాడు. అలాగే ఆలస్యం అయిపోయిందని కూడా మనకి టైం అనేది దేవుడి దగ్గర ఉంటుంది, మన టైం కాదు. మనం అనుకున్నప్పుడు రావు. ఇప్పుడు మనకు చిన్నపిల్లడు ఇప్పుడు ఉన్నాడు, నా దగ్గర ఒక బండి ఉంది. ఇప్పుడు బాబు నాకు బండి కావాలంటే నేను ఇస్తాను. అదే వాడు ఒక 20, 22, 25 అయితే ఎందుకంటే ఆ టైం వచ్చిందని చెప్పి అనుకుంటా. అలాగే మనకు కూడా కొన్ని హ్యాండిల్ చేయడానికి, లేకపోతే మనం వాటిని కొంచెం కేర్ తీసుకోవడానికి, లేకపోతే దానికి తగ్గట్టుగా మనం జీవించడానికి మన మానసిక పరిస్థితి బట్టు, మన జీవన ఉన్న అక్కడ ఆ పరిస్థితి బట్టు దేవుడు మనకి కొన్ని ఇవ్వడానికి డిలే చేస్తాడు. ఒకవేళ పూర్తిగా ఇవ్వలేదంటే అది కూడా మన మంచిగా అయి ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులు మనం ఇప్పుడు పిల్లలకి ఏం చెప్తాం? నీకోసమే కదా చెప్తాం అంటాం. మరి అదే మాట మనం దేవుడికి కూడా ఆలోచించాలి కదా. దేవుడు మనకి ఏదో పైన లేట్ చేసినా సరే మనము పిల్లల్ని ఎలాగే చూస్తామో, మన తండ్రి మన తల్లి దేవుడు అయి ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు ఇలా చేస్తున్నాడని చెప్పి మనం పరిపూర్ణంగా నమ్మాలి. అంటే నిజంగా చెప్తున్నాం, పరిపూర్ణంగా మన పిల్లలు మనల్ని ఎలాగ అర్థం చేసుకోవాలని మనం అనుకుంటామో మనం కూడా దేవుడిని అలా అర్థం చేసుకోవాలి. ఆ విధంగా మనం అలాగ ఫాలో అయితే ఈ సంవత్సరమే కాదు, ఏ సంవత్సరమైనా సరే మనకి ఏది లేట్ అయింది అనిపించదు, ఏది ఎండింగ్ అయిపోయింది అనిపించదు. గతంలో చేసిన మన పాపాలు మనల్ని ఎంటాడుతున్నాయని చెప్పి కూడా మనకు అనిపించదు. ఎందుకంటే మనం దేవుడిని ఉంటాం. దేవుడు మనకి కొత్తగా ఏదైనా చేస్తాడు అనుకుంటాం, దేవుడు తన టైంలో ఏదైనా చేస్తాడు అనుకుంటాం. లేదంటే దేవుడు అనుకున్నది తన చిత్తమైతే తనలో ఉంటే చేస్తాడని పరిపూర్ణమైన నమ్మకం మనకు కలుగుతుంది. అప్పుడు మనకి ఏ బాధ ఏ భయము ఉండవు. అయితే ఇప్పుడు ఇంతవరకు మనం ఏది అంతమైపోయింది అనుకోకూడదని తెలుసుకున్నాం, ఏది కూడా ఆలస్యమైందని అనుకోకూడదని తెలుసుకున్నాం. అలాగే గతంలో చేసిన మన పొరపాట్లు అలాగా మనం ఇప్పుడు అవే తలుచుకుంటే గతంలో ఉండిపోకూడదు. దేవుడు మనల్ని ఖచ్చితంగా క్షమిస్తాడు దేవునిలో ఉంటే. అయితే ఈ కొత్త సంవత్సరం దేవుడు మనకి ఏం చేస్తాడో అది కూడా చూద్దాం. ఓకే, అందరూ రోమా 5:5 తీయండి. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఇప్పుడు మనం ఇంకా పాపులమై ఉండగానే దేవుడు మన కోసం చనిపోయాడు కదా. దేవుడు మన కోసం చనిపోయి తిరిగి లేచాడంటే అంతకన్నా పెద్ద వండర్ ఈ ప్రపంచంలో ఇది ఉంటుంది. మనం ఎన్నిసార్లు తలుచుకున్నా నీటి మీద కూడా నడిచే వాళ్ళు ఉంటారు, కానీ చనిపోయిన వాళ్ళు తిరిగి రావడం అనేది ఇప్పుడు మనం చూడలేం. అందుకని కొత్తది ఇందాక చెప్పాను, కొత్తది అంటే ఏంటి? ఇంతకుముందు ఎప్పుడు జరగకపోతే దాన్ని కొత్తది అంటారు, ఇంతకుముందు జరిగితే దాన్ని కాపీ అంటారు, రిపీట్ అంటారు. దేవుడు మనకి వాగ్దానం చేశాడు యెషయా 43:19, కొత్తగా నేను ఏమైనా చేస్తాను. దేవుడు కొత్తగా చేశాడా లేదా? యేసయ్య శిలువ మీద చనిపోయి 3వ నాడు తిరిగి లేచేటప్పటికి ఇంకెవరైనా చనిపోయి లేచారా? లేదు కదా. దేవుడు కొత్తగా చేశాడు, కొత్తగా చేశాడు. మనం పాపులమై ఉండగానే దేవుడు కొత్తగా పనిచేస్తే దేవుడిలో మనం ఆల్రెడీ ఉన్నామని అది ఎలా ఉంటుంది? మనం పాపులమై ఉండగానే అర్థం చేసుకుంటారు. మనం పాపులమై ఉండగానే దేవుడు మన కోసం చనిపోతే మనం దేవుని అందుంటే ఇంకా మన ముందు ఎక్కువ ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు సంతోషపడతాడు అంటే మనకు ఒక కొత్త ఆశ కలిగిస్తాడు.
దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సంవత్సరంలో మనకి ఒక కొత్త ఆశ, కొత్త నిరీక్షణ కలిగిస్తాడు. అదే రోమ 5:5లో ఉంది. అలాగే మనకి కొత్త కృప. ఎప్పుడు కొత్త కృప? యెహోషువలో 24:15 అన్నది తెలిసిందే. ఇది నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించాను. అయితే ఎప్పుడు కూడా దేవుడు ఆ తండ్రి ఒక దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఆ డ్యూటీకి వెళ్ళిపోయి తల్లి ఒక దగ్గర ప్రార్థన చేసుకొని పిల్లలు వేసే ప్రార్థన చేయకుండా అలా ఉంటే దేవుడికి అది అసలు నచ్చిన కార్యం కాదు. కుటుంబం అనేది కలిసిమెలిసి ఉండాలి. కుటుంబ ప్రార్థన అనేది ఇంపార్టెంట్. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించడం అని చెప్పి ఆయన అన్నట్టుగా అక్కడ ఉన్నదాన్ని ఆయన అన్నాడని చెప్పి ఆయనకి అది ఇష్టమేమో అని చెప్పి వదిలికూడదు. మనం కూడా అలా చెయ్యాలి. మనం కూడా కుటుంబ సమేతంగా ప్రార్థన చేయాలి. మనం కూడా కుటుంబ సమేతంగా చర్చికి వెళ్ళాలి. మనం కూడా కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు కూడా కుటుంబం అంటే ఓన్లీ మనమే కాదు, దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కడు ఆయన కుటుంబమే. మనందరము ఆయన కుటుంబమే. సో మనందరం కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించాలి. మనలో జాతులు లేవు, దేశాలు లేవు, ప్రాంతాలు లేవు, మతాలు కులాలు ఏమీ లేవు. మనందరము ఏకతాటికై వచ్చి మనం ఒక్క ఇంటిలాగా ఉంటే దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడు అది కొత్త కృప. అదేంటిది? కొత్త. అలా చేస్తే మనకి కొత్తగా కొత్త కృప వస్తుంది. అలాగే ఆదికాండం 12:1 యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. అయితే ఏంటి? మనకి కొత్త ఆశ కూడా ఉంది, కొత్త కృప కూడా ఉంది. ఇప్పుడు కొత్త దిశ. ఏంటిది? కొత్త దిశ. అక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? నువ్వు లేచి వెళ్ళు. వీటికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏమేమి పట్టుకోవాలో తెలియదు. దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి వెళ్ళిపోడు. ఎందుకంటే దేవుడు కొత్తగా చేస్తాడు కదా. ఆ దారి అనేది కొత్తగా ఉంటుంది. దేవునిలో మనం ఉంటే అది ఆ దారే కొత్తగా ఉంటుంది. దాని గురించి మనం అసలు బాధపడాల్సిన అవసరమే లేదు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళిపోవడమే. ఎప్పుడు అది జరుగుతుంది? ఇలా కుటుంబ సమేతంగా ప్రార్థన చేయాలి. అని దేవుని యందు ఉండాలి. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు ఇస్తాడు, దేవుడే తీసుకుంటాడు అనుకోవాలి. యోగులాగా వెయిట్ చేయాలి. అర్థమైందా? దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. అంతమైపోయింది అనుకోకూడదు, భయపడకూడదు, అనుమాన పడకూడదు. ఇవన్నీ చేస్తే నీకు అప్పుడు కొత్త ఆశ చిగురిస్తుంది, కొత్త కృప వస్తుంది, కొత్త దిశ కూడా వస్తుంది అన్నమాట. అలాగే యోవేలు 3:10 మీ కర్రులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటలు చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యుడును అనుకునవలను. ఇప్పుడు ఏంటి? దేవుని యందు ఉంటే మనకి కొత్త కృప వస్తుంది, కొత్త దిశ వస్తుంది. ఓకే, అలాగే మనకి కొత్త శక్తి కూడా వస్తుంది. అక్కడ ఏం చెప్తున్నాడు? మీరు బలహీనలే, కానీ మనం బలహీనలు అనుకోకూడదట. అర్థమైందా? చదువు వాడికి రాదు సరిగ్గా, కానీ నాకు చదువు రాదు అనుకోకూడదట. నాకు చదువు వచ్చు, నేను చదవగలను. అర్థమైందా? ఇంకోటి ఏదో పోరాడలేడు, వాడికి అనారోగ్యం ఉంది, నేను పోరాడలేను, నాకు అయిపోయింది నా పని, ఇక అంతమైపోయింది, ఇంకా ఆలస్యం అయిపోయింది అనుకోకూడదాడు. నేను బలవంతుడిని, నేను ఆరోగ్యవంతుడిని, నాకేం లేదనుకోకూడదు. ఎవరు డబ్బులు లేకపోతే నాకు డబ్బులు లేవు అనుకోకూడదు. దేవుని బిడ్డలమైన మనందరము రిచ్చే. ఏంటి? అందరికి చెప్పండి, అందరము రిచ్. దేవుని బిడ్డలంటేనే రిచ్. నీకు ఏంటి అవసరం లేదు అక్కడ. దేవుడు ఉంటే చాలు. దేవుడు లేకపోతేనే నువ్వు అసలు ఆ మరణంలో ఉన్నట్టు, దేవుడు లేకపోతేనే నువ్వు చీకట్లో ఉన్నట్టు, దేవుడు లేకపోతేనే నువ్వు లేవులో ఉన్నట్టు. దేవుడు ఉండగా నీకెందుకు? దేవుడు ఉండగా మనకి అన్నీ ఉన్నట్టు. అందుకని ఏమంటున్నాడు? నువ్వు బలహీనుడు అయినా సరే నువ్వు బలవంతుడు అని చెప్పుకోవాలి. అర్థమైందా? మనం ఏంటి? బలవంతుడు. మనం ఏంటి? ఉన్నవాళ్ళం. ఎప్పుడు? దేవునిలో మనం ఉంటాయి. సో ఈ కొత్త సంవత్సరం మనం ఈ పాఠాలు నేర్చుకోవాలి. మళ్ళీ చెప్తున్నాం, ఎప్పుడు కూడా అయిపోయిందాక ఇంత ముగిసిపోయిందని అనుకోకూడదు. ఎందుకంటే మనకు ముగిసిపోవచ్చు కానీ దేవుడికి నమ్మగలం. అలాగే ఆలస్యం అయిపోయిందని చెప్పి అనుకోకూడదు. అలాగే గతంలో మనం చేసిన పాపాలు అవే తలుచుకొని బతకూడదు. అవి రిపీట్ చేస్తే దేవుడు మనల్ని క్షమించే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు. దేవుని కృప నిత్యం ఉంటుంది. అలాగే ఈ కొత్త సంవత్సరంలో కూడా మనకి కొత్త దారి దేవుడు చూపిస్తాడు, కొత్తగా ఆశీర్వాదం ఇస్తాడు. అర్థమైందా? ఇలా కొత్తగా అన్ని ఇవ్వాలంటే మనం దేవుని యందు ఉండాలి, కుటుంబ సమేతంగా. ఆ విధంగా ఉండి గడిచిన సంవత్సరం కోసం కృతజ్ఞతలు చెప్తాం, రాబోయే సంవత్సరం కోసం దేవుని ముందు విశ్వాసం నుంచి ప్రార్థన చేద్దాం. ఓకేనా? అందరు కళ్ళు మూసుకున్నాం. ప్రియ పరలోక తండ్రి, గడిచిన సంవత్సరం అంతా ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎంత నిరుత్సాహం వచ్చినా, ఎంత నిరీక్షణ అయినా సరే మీరు తోడుగా ఉండి మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు తోడుగా ఉంచి, మేము అనారోగ్యంగా ఉండేటప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చి, మేము వేదనలో బాధలో ఉండేటప్పుడు మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించారు. మేము గుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా మీరు నిరంతరం మాకు కాచి కాపాడారు యేసయ్య. ఇదిగో తండ్రి, మేము మీ సన్నిధిలో ఉంటూ మీ వాక్యాన్ని చదువుకొని మీకు ప్రార్థన చేసి మీకు ఇష్టమైన పిల్లల్లాగా మేము జీవించడానికి ప్రతి క్షణం మీరు మాకు తోడై ఉన్నారు యేసయ్య.
గడిచిన కాలం అంతా మీరు ఈ కృపను మాకు చూపించిన దాన్ని బట్టి మేము ఎంతో కృతజ్ఞతలు మీకు చెల్లించుకుంటున్నాం వేసి. ఇదిగో తండ్రి, రానున్న ఈ సంవత్సరం అంతా కూడా మేము చేసే పని పాటల్లో మీరు మాకు తోడుగా ఉండండి. మీ చిత్తమైతేనే మేము ఏం కోరుకున్నా సరే దాన్ని జరిగించేలాగా మాకు అది నెరవేర్చేలాగా మీ కృపను చూపించండి. ఇదిగో ఏసయ్య, మేము ఏదైతే అయిపోయింది అనుకుంటున్నామో, అది అంతమైపోయింది అనుకుంటున్నామో, అది అంతం కాలేదని చెప్పి మాకు నిరూపించండి ఏసయ్య. ఏదైతే ఆలస్యం అయిపోయిందని చెప్పి అనుకుంటున్నామో, ఎప్పుడు ఇది ఆలస్యం కాలేదు, నా టైంలో మీకు అది చేసి చూపిస్తానని చెప్పి మా కళ్ళు తెరిపించండి ఏసయ్య. ఇదిగో తండ్రి, మేము గతంలో చేసిన పాపాలన్నింటినీ ఒప్పుకుంటున్నాం. ఈ ఫ్యూచర్లో ఇంకెప్పుడు ఏ తప్పులు ఏ పాపాలు చేయకుండా కూడా మీ శక్తిని మాకు తోడుగా ఉంచండి, మా హృదయాన్ని శుద్ధి చేయండి. ఇదిగో తండ్రి, పాపం చేయని వాడంటే ఎవడు ఉండడు, అయినా సరే రిపెంట్ చేస్తే మిమ్మల్ని క్షమిస్తామని చెప్పి మీరు చెప్పిన దేవుడు. మేము పాపం చేయకుండా ఉండేలాగా మీరు మమ్మల్ని కాపాడండి. మేము చేసిన పాపాలను మీరు క్షమించండి వేసయ్య. ఇదిగో తండ్రి, మీరు వాగ్దానం చేసినట్టుగా ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆశీర్వాదం ఇస్తానన్నా వేసయ్య, కొత్త కృపను ఇస్తానన్నా, కొత్త దారి చూపిస్తానన్నా వేసయ్య. ఇదిగో తండ్రి, ఈ కుటుంబ సమేతంగా మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం, ఈ సంఘ సమేతంగా మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం వేసయ్య. ఈ 2026 సంవత్సరంలో మేము బాగా ఉండి 10 మందిని బాగా చూసుకునేలాగా, మా జీవితాన్ని పరులకు ఉపయోగపడేలాగా మమ్మల్ని మీరు దీవించమని ఈ ప్రభు అయిన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయర్ ఎవరీవన్. హ్యాపీ న్యూ ఇయర్. అందరూ దేవుని వాక్యం చదువుతూ, దేవుని ప్రార్థన చేస్తూ విశ్వాసంలో మెలగండి. ఈ 2026 సంవత్సరం మీ అందరికీ 200 అద్భుతాలు, ఆశ్చర్యాలు అన్ని జరగాలని, దేవుని ఆశీర్వాదం నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము
చేజారిపోనివ్వక శోధనలను ఎదురించినను మనసోలిపోనివ్వక ప్రతి అడుగునా ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగునా నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యం నీకే అర్పించి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యం నీకే అర్పించి నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా